సాంబశివరావు, ఉప్పు మావులూరి సాంబశివరావు గారంటే ఈ తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు. యూసీసీ ఆర్ఐఎంఎల్ అని ఒక ఎంఎల్ పార్టీలో పనిచేసి రైతు ఉద్యమాలు నాయకత్వం వహించి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో 1983, 84, 85 ప్రాంతంలో ప్రధానంగా లో వోల్టేజ్ సమస్య, ఈ లో వోల్టేజ్ సమస్యకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఎడ్ల బండ్ల మీద గ్రామాలు తిరుగుతూ పాటలు పాడుతూ ప్రజల దగ్గరికి వెళ్ళి దాదాపు 30,000 మందిని భువనగిరి ఆ ప్రాంతంలో పుల్లాయగూడెం అనే సెంటర్లో అక్కడ పూసా గారి స్థూపం కూడా ఆ గ్రామ ప్రజలు కట్టుకోవడం జరిగింది. 30,000 మందిని సమీకరించి అక్కడికి దాదాపు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సూపర్ ఇంజనీర్ ఇంకా చాలా పెద్ద వాళ్ళంతా కూడా వచ్చి ఒక 12 గంటలు అక్కడ ఉండి లో వోల్టేజ్ అంటే కరెంటు ఉత్పత్తి లేదు కాబట్టి మేము కరెంట్ ఇవ్వలేము అని మాట్లాడిన సందర్భంలో మరి రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ పరిశ్రమలకు విద్యుత్ ఎక్కడి నుంచి వస్తున్నది, ఆ విద్యుత్ మీరు ఎట్లా ఇస్తున్నారని చెప్పి లెక్కలతో సహా చెప్పి రైతులు పంటలు ఎండిపోతా ఉంటే రైతులు గ్రామాలలో మంచినీళ్లు కూడా ప్రజలంతా తాగలేనటువంటి స్థితిలో ఈ లో వోల్టేజ్ సమస్యను మీరు ఎందుకు పరిష్కరించరు అని చెప్పి నిలదీసి 48 గంటల పోరాటం తర్వాత ఆ కరెంటు సమస్యను పరిష్కరించడం అనేది జరిగింది. ఆ విధంగా అంతేకాకుండా తెలంగాణలో కరువు సమస్య కూడా ఏర్పడినప్పుడు నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాలలో అంబలి కేంద్రాలు పెట్టి ఆ అంబలి కేంద్రాలను నడిపినటువంటి చరిత్ర కూడా ఉన్నాయి. అంతేకాదు ఈ దేశంలో ప్రధానంగా కులము, అట్టడుగు కులాలు, అంటరాని కులాలపై, వర్గాలపై దాడులు జరుగుతున్న సందర్భంలో కుల వ్యవస్థ యొక్క వికృత రూపంను తెలియజేయడానికి చాలా కృషి చేయవలసిన అవసరం ఉందని, అసలు ఈ దేశంలో కులాన్ని, కుల దాడులను గుర్తించినటువంటి సందర్భంలో ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలు జరుగుతున్న సందర్భంలో వర్గమే అన్ని సమస్యలకు పరిష్కారము, కులం అనేది దానికంతటదే, వర్గము అంటే ధనిక వర్గము, పెట్టుబడిదారుల వర్గము వ్యతిరేకంగా కార్మికులు, శ్రామికులంతా పోరాడితే కులం దానంతటదే సమసిపోతుందని ఒక అవగాహన ఉన్నటువంటి సందర్భంలో కులం అనేది కూడా ప్రధాన అంశము. భారతదేశంలో కుల వ్యవస్థనే ప్రధాన భూమికను పోషిస్తున్నది. అది భూమి ఎంత ముఖ్యమో, భూమికి కావాలని పోరాటం చేసినా కూడా పై వర్గానికి వ్యతిరేకంగా వర్గ పోరాటం చేసిన కులం అనేది పోదు అనేటటువంటి ఒక అవగాహన కాలంచడి తర్వాత కమ్యూనిస్టు పార్టీలు తీసుకోకపోతే పూసా గారు మొట్టమొదటిగా 1986లో బయటకు వచ్చి ఎజెండాను పక్కకు పెట్టి ఎర్ర జెండాను ముందుకు తీసుకుపోలేరు మీరు అని చెప్పి ఎజెండా అంశంగా కులము, కుల వ్యవస్థను ప్రధాన అంశంగా చేయడం. ఆ సందర్భంలోనే దళిత కవులు, కళాకారులు, మేధావుల ఐక్య వేదిక, దరకమేవి అనేటటువంటి సంస్థ, తర్వాత ఎదురీత అనేటటువంటి ఒక నూతన ప్రజాస్వామ్య వేదిక అనే సంస్థ ఆధ్వర్యంలో ఎదురీత అనేటటువంటి పత్రికను నడిపి దాదాపు 90 నుండి 95 వరకు ఈ రాష్ట్రంలో, దేశంలో సిద్ధాంతపరమైనటువంటి చర్చలు కేజీ సత్యమూర్తి గారు, ఇంకా చాలా మంది, కేజే రామారావు గారు, రఘుమారుతు, ఇటువంటి వాళ్ళంతా కలిసి రాష్ట్రంలో ఒక సిద్ధాంత సమస్యను అంటే సిద్ధాంత చర్చను లేవనెత్తినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. దేశంలో దళిత ఉద్యమము, సామాజిక న్యాయ ఉద్యమము, సామాజిక ప్రజాస్వామ్య ఉద్యమము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ ముందుకెళ్ళడానికి నాంది ప్రస్తావనగా కారంచెడు తర్వాత జరిగినటువంటి చుండూరు కానీ, వేంపేట కానీ, ఇంకా చాలా నీరుకొండ, పదిరికుప్పం, చాలా దళితులపై దారుణ మారణ హోమాలు, ఒక సామూహిక దాడులు జరిగిన సందర్భంలో దళితులంతా ఐక్యమై ఆ దళిత ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, మేధావులు, మధ్యతరగతి బుద్ధిజీవులు
పెద్ద ఎత్తున కదిలి దళిత మహాసభ ఏర్పడడం, ఆ తర్వాత ఎంఆర్పిఎస్ లాంటి ఒక అస్తిత్వ ఉద్యమం బయలుదేరడం, దేశంలో ఎస్సీ ఎస్టీ చట్టం అనేది 1989 ఎస్సీ ఎస్టీ చట్టం, 1995 నష్టపరిహార చట్టం, ఇవన్నీ కూడా ఒక మార్పులు రావడానికి నాంది ప్రస్తావన మన తెలుగు రాష్ట్రాలలో జరిగినటువంటి కారంచేడు తదనంతర పరిణామాలు దళిత ఉద్యమం అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈరోజు దాదాపు దళిత ఉద్యమం తర్వాత సామాజిక న్యాయ ఉద్యమమే కాకుండా బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలనేటువంటి లక్ష్యాన్ని ముందు పెట్టుకుని ఎన్నో పార్టీలు కూడా దళిత బహుజన మహాసభ అని, మహాజన పార్టీ అని, మహాజన సంఘర్షణ సమితి అని, మారోజు వీరన్న లాంటి వాళ్ళు జనశక్తి పార్టీ నుంచి బయటకు వచ్చి సిపియుఎస్ఐ డిబిఎస్పి అనేటటువంటి పార్టీలు పెట్టి పెద్ద ఎత్తున పోరాడుతున్న సందర్భంలో మరి బిఎస్పి కూడా ఈ రాష్ట్రంలోకి రావడం, ఒక ప్రయోగాత్మకంగా 1994లో 119 అంటే మన మొత్తం 294 నియోజకవర్గాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడం, ఆ సందర్భంలో మరి కేవలం ఒక 12 మందికి మాత్రమే డిపాజిట్లు, దాంట్లో పత్తి పద్మరావు మాత్రమే డిపాజిట్ దక్కడం, ఆ తర్వాత మొత్తం దళితుల మధ్య ఐక్యత కానీ లేదా సంఘాల మధ్య ఐక్యత కానీ 1990 మండల్ ఉద్యమం తర్వాత కమండల్ యాత్ర పేరుతో బీజేపీ హిందుత్వ శక్తులు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీలను, మైనార్టీలను, పేదలను, శ్రామికులను విచ్ఛిన్నం చేయడానికి ఒక కుట్ర తీసుకొచ్చి కమండల యాత్రను తీసుకురావడం, అదేవిధంగా 90లో నూతన ఆర్థిక విధానాలనే పేరుతో తీసుకొచ్చి ప్రైవేటైజేషన్, కార్పొరేటైజేషన్ చేయడం ద్వారా పాఠశాలలు, తర్వాత కళాశాలలు, మొత్తం హాస్టల్స్ అంతా కూడా ప్రైవేట్ పరం కావడం, విద్యార్థులంతా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో చదువుకోవడము, ఆ రకంగా రాను మొత్తంగా కూడా ఈరోజు మండల్ రిజర్వేషన్లు 2009 బీసీలకు 2009 తర్వాత రిజర్వేషన్, విద్యారంగంలో రిజర్వేషన్లు ఇంకా చూసినట్లయితే దాదాపు ఒక 30-40 సంవత్సరాలు అంటే దళిత ఉద్యమము, సామాజిక న్యాయ ఉద్యమము, రాజ్యాధికారం వైపుగా పయనించాల్సినటువంటి ఉద్యమము గత 40 సంవత్సరాలుగా మరి కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, దళిత సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, సామాజిక న్యాయ సంఘాలు కానీ అందరి మధ్య ఈరోజు పార్టీల మధ్య, సంస్థల మధ్య ఒక ఐక్యత లేనటువంటి లేదా కలిసి పనిచేసేటటువంటి పరిస్థితులు, ఒక సమన్వయం కానీ లేనటువంటి స్థితి ఉండేది. మరి ఊసా గారు 2020 కరోనా మొదటి వేవ్లో, రెండవసారి వచ్చినటువంటి ఆ రెండవ వేవ్లో జూలై 20 రోజు కరోనా వచ్చిందని తెలిసింది. 21 రోజు, 22 రోజు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. 25 రోజు తెల్లవారుజామున ఆయన మరణించడం జరిగింది. ఆయన తెలుగు రాష్ట్రాలలో అందరికీ తెలిసినటువంటి ఒక నాయకుడు. అయినా కరోనా ఆ ప్రత్యేక దుర్మార్గమైన పరిస్థితిలో దాదాపు ఒక 20 మందికి మాత్రమే చివరి అంత్యక్రియలు హాజరు కావడం అనేది జరిగింది. ఆ క్రమంలో ఒక సంవత్సరం తర్వాత పెద్ద ఎత్తున ఊసా గారి సంస్మరణ ఉత్సవాలను ఒక 1 రోజులు జరిపి ఆయన మీద ఒక 4 పుస్తకాలు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు జూలై 25 అనేది ఊసా గారి వర్ధంతి సందర్భంగా ఒకవేళ ఊసా గారు ఉంటే ఏం చేసేవారు అని మనం ఆలోచించుకున్నప్పుడు కుల సమానతల నిర్మూలన పోరాట సమితికి ఆయన దిశ దశను ఒక అవగాహనను ఇచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇది 1992లో 12 రాష్ట్రాల్లో శరత్ పాటిల్, గేల్ అహ్మద్, అన్యముత్తు, ప్రొఫెసర్ ప్రేమ్పతి ఇటువంటి వాళ్ళంతా 12 రాష్ట్రాలకు కేజీ సత్యమూర్తి ఇటువంటి వాళ్ళంతా కలిసి శ్రీశైలంలో దీని ప్రణాళిక రచించి ఢిల్లీలో సభలు చేయాలనుకున్నారు. 1992 డిసెంబర్ 3వ వారంలో ఢిల్లీలో అఖిల భారత కుల అసమానత నిర్మూలన పోరాట సమితిని ఏర్పాటు చేయాలని వాళ్ళు తలపెట్టిన సందర్భంలో 92 డిసెంబర్ 6 తారీఖు రోజు బాబ్రీ మసీదును కూల్చి దేశవ్యాప్తంగా పెద్ద అల్లకల్లోలము, విధ్వంసాలు, తర్వాత ముస్లింలపై దారుణ మారణహోమాలు జరిగాయి. ఆ క్రమం మనకు గుజరాత్లో 2001లో జరిగింది. ఇట్లా కంటిన్యూగా ప్రతిఘాత ఉద్యమ శక్తులు ఈ దేశంలో అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దళితుల మీద, ముస్లింల మీద, ఆదివాసుల మీద, మహిళల మీద, బలహీన వర్గాల మీద విపరీతమైన దాడులు జరుగుతున్న సందర్భం, విద్యార్థులకు విద్య లేనటువంటి సందర్భం, నిరుద్యోగులుగా
ఉద్యోగం లేనటువంటి పరిస్థితి ఈరోజు అల్లకల్లోలమైనటువంటి, అంటే కేవలం ప్రజలే కాకుండా ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి సూత్ర అగ్రకుల పార్టీలకు కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. ఈరోజు బ్రాహ్మణీయ మనోవాద భావజాలంతో కొనసాగుతున్న పార్టీ బీజేపీ రాష్ట్రాలలో ఉన్నటువంటి వివిధ సూత్ర అగ్రకుల పార్టీల యొక్క అస్తిత్వాన్ని కూడా లేకుండా చేయడానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నది. ఎన్నికలను మొత్తంగా కూడా తమ ఆధీనంలో ఉంచుకుని ఈరోజు పౌరసత్వాన్ని కూడా నిరాకరించేటటువంటి ఒక సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ అనేటటువంటి దాన్ని దొడ్డిదారిన ఎన్నికల కమిషన్ ముందు పెట్టుకుని ఎస్ఐఆర్ అనేటటువంటి ప్రక్రియను ముందు పెట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా ఓట్లు లేనటువంటి పరిస్థితి లేదా పౌరులుగా గుర్తించలేనటువంటి స్థితి ఈరోజు కలుగజేస్తా ఉన్నది. అంతేకాకుండా ఈ మధ్యన అంటే టార్గెట్ చేసి ముస్లింలను టార్గెట్ చేస్తూ, తర్వాత క్రిస్టియన్లను టార్గెట్ చేస్తూ, ఆదివాసీలను టార్గెట్ చేస్తూ ఆదివాసీల 170 యాక్ట్ కానీ, ఆదివాసీల యొక్క జమీన్ అనేటటువంటి హక్కు కానీ ఈరోజు ఎవరికి కూడా తమ జీవించే హక్కు లేదా సాధారణమైనటువంటి రాజ్యాంగపరమైన హక్కులు, ప్రాథమిక హక్కులు కూడా లేనటువంటి ఒక నిరాశాపూరితమైన, నిర్బంధపూరితమైన, నియంతృత్వ పూరితమైనటువంటి పరిస్థితులను, విధానాలను ముందుకు తీసుకొస్తూ మన మధ్యన కలిసి ఉండాల్సినటువంటి ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులు, శ్రామికులు, రైతులు, కూలీలు అంతా కూడా కలిసి ఐక్యంగా పోరాడాల్సినటువంటి స్థితిలో పోరాటాలు ముందుకు పోలేనటువంటి ఒక సంక్షోభ స్థితి కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొనసాగుతున్నది. ఆ కొనసాగే క్రమంలోనే ఈ మధ్యన చీఫ్ జస్టిస్ మాట్లాడిన మాటకు ఈరోజు నిరుద్యోగులు లేదా వీళ్ళంతా ఆర్టీఐ చట్టం పేరుతో లేకపోతే ఇంకో పేరుతో వాళ్ళంతా కోర్టులలో కేసులు వేయడము, ఆర్టీఐ వేయడము, వాళ్ళకి ఏం పని లేదు, ఉద్దింకలు అని మాట్లాడిన సందర్భంగా వ్యంగ్యంగా దానికి వ్యతిరేకంగా ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ అని ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా యూత్ను సమీకరించి 1,00,000 మంది మన జూలై 20 రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి ర్యాలీ చలో పార్లమెంట్ అని పిలుపునిస్తే దేశవ్యాప్తంగా మళ్ళీ ఒక కదలిక, అంటే ఈ దేశంలో ఉద్యమాలకు, నిరసనకు, ప్రతిఘటనకు లేదా ప్రజాస్వామ్య పరిరక్షణకు మరి వాయిస్ రైజ్ చేసేటటువంటి శక్తులు. ధర్మేంద్ర ప్రధాన్ మొట్టమొదటిసారిగా అంటే ఒక విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం అనేది కూడా ఈ ప్రజాస్వామికవాదుల లేదా విద్యార్థుల, మరి ప్రగతిశీల శక్తుల లేదా దళిత బహుజన మేధావుల యొక్క లేదా విద్యార్థుల యొక్క తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వ్యవసాయ 2021లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు సంవత్సర కాలంగా రైతులు పెద్ద ఎత్తున 25 కిలోమీటర్లు లంగర్లేసి వేలాది మంది పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పోరాడి వ్యవసాయ చట్టాలను కూడా రద్దు చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. సిఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ముస్లిం మహిళలు ఢిల్లీలో కూర్చుని దాదాపు 4 రోజులు కూర్చుని ఒక చేతిలో రాజ్యాంగం, ఒక చేతిలో అంబేద్కర్ ఫోటో పెట్టుకుని పోరాడినటువంటి సందర్భం ఉన్నది. జామియా ఇస్లామియా యూనివర్సిటీలో విద్యార్థులు మొత్తం కదిలితే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇప్పటికి కూడా లోపల, మళ్ళీ ఇప్పుడు సిజేపీ ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమం మీద కూడా ఉక్కుపాదాన్ని, ఎన్ఐఏ చట్టాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం మూసా గారి వర్ధంతిని జరుపుకుంటూ ఈరోజు దళిత క్రైస్తవులు, రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పు, రాజ్యాంగం మొన్న 2026 మార్చి 24వ తారీఖు రోజు ప్రకాశం జిల్లాకు సంబంధించిన బాపట్ల, గుంటూరు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక చింతాడ ఆనంద్ పాల్ అనేటటువంటి ఒక పాస్టర్, దళిత ఎస్సీ మాదిగ కులానికి సంబంధించిన పాస్టర్ మీద 2021లో దాడి జరిగింది ఆయన మీద. అట్లా 2021 డిసెంబర్లో పెద్దకోటిరెడ్డి, దోమకోటిరెడ్డి అనేటటువంటి ఒక ఇంట్లో ఆయన ప్రార్థన చేస్తా ఉంటే దానికి వ్యతిరేకంగా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడడం, మేము చంపుతామని బెదిరించారు. 2021 జనవరిలో డైరెక్ట్ గా దాడి చేశారు. జనవరిలోనే 3 సార్లు ఆయన మీద దాడి జరిగింది. దాదాపు 25-30 మంది గుంపుగా వచ్చి ఆయన బైక్ తాళచెవులు గుంజుకుని వీడ్స్కెళ్ళి దాడి చేశారు. అట్లా దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ భార్య పిల్లలను బెదిరించి మేము చంపుతామని బెదిరించడం జరిగింది. అంటే మా ఏరియాకి వచ్చి మా ఇంట్లోనే మీరు ఈ ప్రార్థనలు పెడతావా అని చెప్పి కేసు అంటే అని ఆదివారం రోజు ఆ పని చేశారు. దానికి వ్యతిరేకంగా చందోలు పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ దాఖలైంది.
ఆ ఎఫ్ఐఆర్ మీద బాపట్ల డిఎస్పీ ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ వేశారు. అదంతా వాస్తవమని ఆ కేసు విచారణ ఎస్సీ ఎస్టీ కోర్టు గుంటూరులో జరుగుతున్న సందర్భంలో నిందితులు హైకోర్టుకి వెళ్ళి దాన్ని కొట్టివేయించడం, 2024లో అది కొట్టివేయించడం, దానికి వ్యతిరేకంగా చింతాడ ఆనంద్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం. ఆ సుప్రీంకోర్టులో కూడా మొన్న 2026 మార్చి 24వ తారీఖు రోజు సుప్రీంకోర్టు కూడా కొట్టేసి ఆయన మీద అంటే 1 నుంచి 7 నిందితుల్లో 2 నుంచి 7 నిందితులను వదిలేసి ఒక A1 వ్యతిరేకంగా మాత్రమే, అవి కూడా చిన్న సెక్షన్స్, ఎస్సీ ఎస్టీ సెక్షన్ వర్తించదని చెప్పి ఈయన హిందూ కాదు కాబట్టి క్రిస్టియన్లలో 10 సంవత్సరాల క్రితమే పాస్టర్ గా మారాడు క్రిస్టియన్లోకి కాబట్టి ఒక హిందూ మాదిగా హిందువులలో ఉన్నటువంటి ఎస్సీలకు మాత్రమే ఎస్సీ ఎస్టీ చట్టము లేదా రిజర్వేషన్లు వర్తిస్తాయి. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా 341 ఆర్టికల్ ప్రకారంగా ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి కులాలు, అది హిందువులలో ఉన్నటువంటి కులాలు లేదా సిక్కులుగా ఉన్నటువంటి దళితులు లేదా బౌద్ధులుగా ఉన్నటువంటి దళితులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ముస్లింలకు తర్వాత క్రిస్టియన్లకు వర్తించదని చెప్పి ఒక తీర్పునివ్వడమే కాకుండా ఇంతవరకు ఉన్నటువంటి అంటే దాంట్లో డిఫెన్స్ లాయర్ కూడా చాలా క్లియర్ గా 1977 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక GOMS నంబర్ 77 ఒకటి తీసింది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. దాంట్లో క్లియర్ గా ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తన కులం అనేది అట్లనే ఉంటుంది. ఎక్కడ కూడా పుట్టినప్పుడు ఏ కులం ఉంటుందో చనిపోయే వరకు కూడా అది పుట్టినప్పుడు చేసేటటువంటి ప్రక్రియలు కానీ చనిపోయే వరకు కూడా కులం అనేది ఆ మనిషిని జీవితాంతం వెంటాడుతుంది. చనిపోయి పొందబెట్టిన తర్వాత అది కూడా అది వెళ్ళదు, మళ్ళీ తర్వాత పోతుంది తప్పితే అది కాదు. మరి మతం అనేది ఈరోజు పుట్టిన తర్వాత విశ్వాసం అనేది మార్చుకునేటటువంటి ఫేత్ మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. మరి ఆ మతము కుల వివక్ష, అంటరానితనము, అవమానాలు, దాడులు, అణచివేత కులపరంగా జరుగుతున్నప్పుడు ఆ కులపరమైనటువంటి అణచివేతకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ చట్టం ఉన్నప్పుడు ఎందుకు వర్తించదని చెప్పి 1977 లో ఒక GOMS నంబర్ ప్రకారంగా దీవోదేశాన్ని అమలు చేస్తున్న సందర్భంలో మేము కూడా సంఘాలుగా చాలా చోట్ల తహసీల్దార్ల దగ్గరికి, ఆర్డీఓల దగ్గరికి వాళ్ళు క్రిస్టియన్ అని చెప్పి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్తే అట్లా వివక్ష ఉంది, అంటరానితనం ఉంది, ఆ లొకాలిటీలో వాళ్ళు జీవిస్తా ఉన్నారు, అవమానాలను అన్యాయాలను ఎదుర్కొంటా ఉన్నారు అన్నప్పుడు కుల వివక్ష కొనసాగినప్పుడు కులం సర్టిఫికెట్ కానీ లేదా ఎస్సీ రిజర్వేషన్స్ కానీ ఎస్సీ ఎస్టీ చట్టం ఎందుకు వర్తించదని మనం ఎన్నోసార్లు అడగడం, కొట్లాడడం జరిగింది తహసీల్దార్ల దగ్గర, ఆర్డీఓల దగ్గర. బికాస్ ఆఫ్ ఈ 1977 సోషల్ వెల్ఫేర్ సంక్షేమ సంస్థ తీసినటువంటి జీవో ప్రకారం. అయితే సుప్రీంకోర్టు ఆ విషయంలో కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది మెజిస్ట్రియల్ అంటే జ్యుడిషియల్ ఆర్డర్ కంటే మించిపోయింది కాదు కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పనిచేయదు, జ్యుడిషియల్ ఆర్డరే పనిచేస్తుంది. ఇప్పటి నుంచి అంటే ఇది చాలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గాన మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ప్రాథమిక హక్కులకు సంబంధించి లేదా రాజ్యాంగంలో ఒక మత స్వేచ్ఛ హక్కు, ఒక మనిషి రాజ్యాంగంలో ఆర్టికల్ 25 అనేది మత స్వేచ్ఛ హక్కు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు భంగం కలిగిస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 ప్రకారంగా కూడా 15 జాతి, కులము, మతము, ఈ తెగ దీని పరంగా కూడా ఎవరిని వివక్ష ప్రదర్శించరాదు. అంటే ఈ కులము అని చెప్పి ఈ మతము అని చెప్పి అది ఈరోజు దాన్ని కూడా ఉల్లంఘించినట్టుగానే ఉన్నది. తర్వాత ఆర్టికల్ 14 ప్రకారంగా కూడా మనకు ఈ రకంగా చూసుకున్నప్పుడు రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశాల పరంగా కూడా ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వ్యతిరేకమైన తీర్పుగానే ఉంది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున మరి దళిత క్రైస్తవుల యొక్క బాధ్యతనే కాదు, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలనేటటువంటి ఒక బుద్ధిజీవుల, మేధావుల, ప్రజాస్వామికవాదుల యొక్క కర్తవ్యం కూడా అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు పోతే ఈరోజు దళిత హిందువులు కూడా మాట్లాడాల్సిన, అంటే దళిత హిందువులు వేరు, దళిత క్రైస్తవులు వేరు అని ఈరోజు ఒకే కులంలో ఉన్నటువంటి వివిధ మతాలను చీల్చి అంటే వీళ్ళు దళిత అంటే వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు హిందువులు, వీళ్ళు బౌద్ధులు, వీళ్ళు ముస్లింలు అని చెప్పి కులం ఒకటే అయినప్పుడు ఆ కులాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు ఎస్సీలలోనే మాలా మాదిగలని లేదా మాదిగల్లోనే
ఈరోజు ఈ మతము అని చెప్పి ఈ విశ్వాసము లేదా కొంతమంది నాస్తికులుగా ఉన్నటువంటి విశ్వాసం ఇది చూసినప్పుడు ఈ కాంట్రడిక్టరీ అంటే మనుషులను కుల వ్యవస్థ ఏ విధంగా చీల్స్తా ఉన్నదో ఈరోజు మతాల పేరుతో కూడా కులాలను చీల్చేటటువంటి కులాలను మతంలో కులాల పరంగా చీలిక, కులాలలో మతాల పరంగా చీలిక, ఈ విధంగా చీలికలు విభజన చేస్తూ అనైక్యతకు గురి చేస్తూ మన మధ్య ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసేటటువంటి పరిస్థితి. కాబట్టి ఎస్సీ మాదిగగా ఉన్నటువంటి చింతాడ ఆనంద్ బీసీసీ సర్టిఫికెట్ పొందాలని మాట్లాడుతున్న సందర్భం. మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి అగ్రకులాలు రెడ్లు కానీ కమ్మలు కానీ బ్రాహ్మణులు కానీ అదే విధంగా కొనసాగుతా ఉన్నారు. క్రైస్తవులుగా ఉన్నటువంటి బీసీలు కానీ ఈరోజు బీసీఏ అయినా బీసీబీ అయినా మరి అదే విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే క్రైస్తవులలో ఇతర కులాలన్నీ కూడా తమ పక్కన కుల గుర్తింపును, కుల హోదాను, కుల గౌరవాన్ని వాళ్ళకు ఉన్నప్పుడు మరి దళితులు మాత్రమే ఈరోజు ఎందుకు ఈ వివక్షను అనుభవించాలనేటటువంటి క్వశ్చన్ మరి అట్టడుగు సమాజం నుంచి లేదా మేధావుల నుంచి, బుద్ధిజీవుల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ